సార్ ఇప్పుడు మీరు ఆ రోజుల్లోనే చాలా పెద్ద అమౌంట్ ఎర్న్ చేశారు సార్. 6,00,000 కానివ్వండి, 10,00,000 కానివ్వండి. అంత అమౌంట్స్ వస్తున్నప్పుడు మీరు ఇటువైపు మళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్? ఇదంతా కూడా అండి మనం ఏది అనుకుని చేసింది కాదండి. జీవితం అంటేనే అంత కదా. ఒక పర్పస్కి పంపించాడు స్వామి, ఆ అవకాశం నాకు ఇచ్చాడు అనేది నేను అనుకుంటాను. మా అన్నదమ్ములు మా ఇళ్ళల్లో అస్సలు చదువు రానివాడు నేనే. కానీ వాళ్ళందరికీ లేనిది నాకున్నది ఏంటంటే పెయింటింగ్. నేను పెయింటింగ్ చేస్తా. ఆ పెయింటింగే నాకు దారి చూపించింది నాలో ఉన్న కళని. ఈ క్రమంలో ఒక ఆవిడ గురించి చెప్పుకోవాలి. ఆవిడ పాలేకర్ గారి కన్నా ముందు ఆవిడ గురువు. ఒక షాప్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ నాకు కనిపించారు. అంటే నాకన్నా ముందు ఉన్నారు ఆవిడ. సేల్స్ బాయ్తో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా. ఆవిడ స్వరం ఒకంత గంభీరంగాను బాధ్యతగాను మందలిస్తున్నట్టుంది పిల్లవాడిని, సేల్స్ బాయ్ని. గతంలో నేను వచ్చాను మీ దగ్గరికి, నా సొంత సంచి పట్టుకుని వచ్చాను. ఇలా సంచి సార్ చూపిస్తుంది ఆవిడ. నా వస్తువులని దాంట్లో పెట్టి ఇవ్వమని నిన్ను అడిగాను, అలాగే ఇచ్చావు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నీ దగ్గరికి నేను వచ్చాను. నన్ను మర్చిపోయావు, నేను చెప్పిన విషయాన్ని మర్చిపోయావు. మళ్ళీ పాలిథిన్ క్యారీ బ్యాగ్లో వస్తువులు ఇస్తున్నావు నాకు. భూమిని పాడు చేసే హక్కు మనకు లేదు. భూమి మనకు అన్నీ ఇస్తుంది. భూమి మనకు అన్నీ ఇస్తుంది. ఈ మాట అంది. ఆ మాటలు నేను ఫస్ట్ టైం వింటాం, అలాంటి మాటలు. అది గమనించే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆవిడ చూద్దాం అనుకునేసరికి మొహం కనపడలా. ఇంతలో ఎవరు అడ్డొచ్చారు, ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడెవరు అని అడుగుదామని నేను అడిగేసరికి పలానా సినీ నిర్మాత భార్య అని చెప్పారు. ఇది అవునా కాదా అని నేను ఎక్కడ ఇంటర్లో చెప్పేవాడిని కాదు. అది ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అతను ఇవ్వలేదనుకోండి సార్ మళ్ళీ అది బాగోదు అనే దాని మీద నేను నాకు సన్నిహితులకి ఇద్దరు ముగ్గురు చెప్పేవాడిని. మీరు ఇలా క్వశ్చన్లు వేస్తున్నప్పుడు సార్ ఎవరి ద్వారా మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే నాకు తొలుగురు ఆవిడే. 25 ఏళ్ళ తర్వాత ఆవిడని కలిశాను మళ్ళీ. అయితే ఆవిడే కాదా అంటే కూడా ఎలా అంటే, నా మిత్రుడు వినయ్ అని ఒక ఆయన ఉన్నాడు, వినయ్ రామ్. ఆయన వ్యవసాయం చేస్తాడు. ఆయన ఏదో దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఫుడ్ జ్యూసర్ ఉన్నాడు. ఇద్దరు రెస్టారెంట్లో టిఫిన్ చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు. ఈయన గుర్తుపట్టి మీరు పలానా కదా అని అడిగారు. అవునండి. మేము ఇలా మాటలు కలిస్తే బయట దేశం వెళ్ళినప్పుడు మాట్లాడతారు ఎవరైనా. అలా మాట్లాడుకుంటున్నప్పుడు అమ్మ గురించి, ఆవిడ భార్య గురించి అడిగాడు. నేను చెప్పింది గుర్తుపెట్టుకుని, ఇలా పర్యావరణం అంటే ఆవిడకి ఇష్టమా, మా మిత్రుడు ఇలా ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకుని చేస్తున్నాడు అంటే, అవును ఆవిడ ఎక్కడికి వెళ్ళి ఇలాగే మాట్లాడుద్ది అని ఆయన చెప్పాడు. చెప్పంగానే నాకు ఆయన అక్కడి నుంచి ఫోన్ చేశాడు. ఆవిడ ఎవరో నాకు దొరికింది, నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తానని అని. కరెక్ట్గా 25 ఏళ్ళ తర్వాత నేను ఆవిడ చూసాను. 25 ఏళ్ళ 28 ఏళ్ళలో లాస్ట్ 2 years బ్యాక్ నేను కలిసి ఆవిడని. 96లో జరిగిన సంఘటన ఇది సార్. మొన్న కలిసాను నేను. కలిసినప్పుడు నాకు పెళ్లి కాలప్పుడు, పెళ్ళైన కొత్తలోనో పెళ్ళి అయ్యేదో కూడా గుర్తులేదు. మా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత తీసుకెళ్ళి అక్కడికి. అమ్మాయి పుట్టింది, పెళ్ళి అయింది, అమ్మాయి పుట్టింది. మా అమ్మాయి పెళ్ళి అయినాక ఆవిడని కలిసి నమస్కారం పెట్టి ఏం పట్టుకెళ్ళాలి ఆవిడ దగ్గరికి. ఏం పట్టుకెళ్ళాలి, పెద్ద ఆవిడైపోయింది. కేఎస్ రామారావు అని సినిమా ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళ భార్య. క్రియేటివ్ కమర్షియల్స్. ఆయన భార్య. ఆవిడ చాలా గొప్ప ఆవిడ. ఇక నాకు ఆవులు ఉన్నాయి. గొప్ప వస్తే ఏం పట్టుకెళ్ళాలి, వెన్నపూస పట్టుకెళ్ళినప్పుడు నేనేం చేశాను, నాకు ముందు రోజే నాకు ఒక రావి చెట్టు, దాన్ని పైకాస్ కృష్ణ అంటారు, కృష్ణమర్రి అంటారు, తిరుమలలో కొండ మీద వస్తాడు ఆ చెట్టు. సార్ యశోదమ్మ కృష్ణుడికి వెన్న పెట్టినప్పుడు 2 కొనల్ని ఇలా మడత పెట్టి ఇలా స్పూన్ లాగా పెట్టేది ఆ చెట్టు ఆకులు. ఆ చెట్టుకు ప్రతి ఆకు అలాగే ఉంటుంది. ఇలా వెన్నపూస తోడుకోసు దాంతో. దాన్ని బొటానికల్ నేమ్ కూడా ఏం చేశారంటే, దాన్ని ఏదైనా పేరు కనుక్కున్నప్పుడు దాని హిస్టరీ తీసి దాని పేరు రాస్తాం అనేది సైంటిస్టులు. అవును. ఈ ఆకు ఇలా ఉంది కాబట్టి దానికి ఇప్పుడు కూడా పైకాస్ కేటగిరీది, దాని పైకాస్ కృష్ణ అనే ఉంటుంది దాంట్లో. దాని తెలుగులో కృష్ణమర్రి అంటారు.
పాలు కారే చెట్లు ఇవన్నీ.